అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఆళ్ళగడ్డ సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి బుధవారం కూడా జరుగుతుందండి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది. సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయన్న పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం. అడ్రస్ వచ్చేసి నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మండలం, ఈ తాలూకా అండి. ఎంత కట్ట ఎంత చెప్తాడో ధర అడుగుదాం. దండిగా ఉన్నాయి పిల్లలన్నీ. ఎంత చెప్తామన్నా ధర? టైప్ 12,000. ఎన్ని ఉన్నాయినా? 70 అన్నీ కలిసి 70 పిల్లలు. 2.5 నెల అట్లా ఉంటాయి. దీనికి 12,000 ఫిక్స్ రేట్ ఏమో తగ్గించుకుంటారు. చెప్పే రేటు వేరు, కొనే రేటు వేరు ఉంటుంది. ఆళ్ళగడ్డ సంత ఇది ప్రతి బుధవారం కూడా జరుగుతుందండి. నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మండలం, ఆంధ్రప్రదేశ్. పాత కర్నూలు జిల్లా ఇది. ఈ సంత వచ్చేసి ప్రతి బుధవారం జరుగుతుంది ఉదయం. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి, అడుగుదాం. ఎంత అయిపోయావునా ధర? అవునా, ధర ఎట్ అయిపోయినావు? 13.5. ఎంతకు? 10,000కా? 10,000కు అడుగుతున్నారట. 13,500 చెప్తున్నాడు. 3.5 నెలలు అట్లుంటాయి దీనిలో వయసు. ఈ పక్క ఉండాయి పెద్ద కట్ట. ఎంత అయిపోయావునా? అవునా, ఎంత అయిపోయినా? 13.5. ఎన్ని ఉన్నాయనా? ఎన్ని ఉన్నాయంట? 50 ఉన్నాయంట పిల్లలన్నీ కూడా. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి, అడుగుదాం. బాగున్నాయి ఈ పిల్లలు, బాగున్నాయి. 4 నుంచి 5 నెలల వయసు ఉంటాయి. ఎంత చెప్తాను ధర? 16,000. ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి. 16,000 చెప్తున్నాడు. 4 నెలలు ఉంటాయి వయసు. 4 నెలల వయసు. 4.5 ఉంటాయంట వాడు. ఈ పిల్లలు బాగున్నాయి. కట్ట ఎంత చెప్తాడో ధర? ఎంత అయిపోయాయా ధర? ఎట్ అయిపోయినావు? 14. ఎన్ని ఉన్నాయినా? 30 పిల్లలు ఉన్నాయి. 5 నెలలు, 4 నెలలు అట్లున్నాయి దీంట్లో. ఇంకా చిన్నపిల్లలు కూడా ఉన్నాయి మధ్యలో. కట్టబేరం ఒక రేటు ఉంటుంది, సపరేట్గా అయితే పట్టుకుంటే ఒక రేటు ఉంటాయి. ఈ పక్క ఉన్నాయి, అడుగుదాం. ఎంత చెప్తావునా? ఎంత చెప్తావు ధర? సరేలే, ఇంకా లోన్లు వస్తానే ఉన్నాయి. ఇవాళ టైం 7:20 తనే కూడా ఇంకా వస్తానే ఉన్నాయి. 2 ఆలివేళ్ళు వచ్చినాయి అప్పుడే. బొలెరో బండ్లు 2. ఫుల్గా వచ్చాయి 2 దాంట్లకు. ఒక టాటా ఏసీ, ఒకటి బొలెరో. పిల్లలు వచ్చాయి. ఈ పక్క ఉండి అడుగుదాం. ఎంత చెప్తున్నారో ధర? ఎంత అయిపోయావునా ధర? ఎట్ అయిపోయినావు? 20,000. ఎన్ని ఉన్నాయినా? 50 పుట్టలు ఉన్నాయి. జత 20,000 చెప్పినాడు. ఒకటి 10,000 చొప్పున. ఫిక్స్ రేట్ ఏమో తగ్గించుకుంటారు. బాగున్నాయి అయితే పిల్లలు. ఈ పక్క తెల్లవి ఉన్నాయి, అడుగుదాం. 10 కొన్ని మిక్స్డ్ ఉన్నాయి దీంట్లో. ఏనా ఎంత అయిపోయావునా? 16,000. ఎన్ని ఉన్నాయినా? 55 ఉన్నాయా? 55 ఉన్నాయి. 16,000 చెప్తున్నాడు. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయండి, పెద్ద పొట్టేళ్ళు. ఇవి కూడా మీడియం సైజులన్నీ. ఎంత అయిపోయావునా? ఎంత అయిపోయావు ధర? రేట్ లేదు. 22,000. 22,000 చెప్పినాడు. బాగున్నాయి అయితే. ఇప్పుడు దించుతున్నారు ఆలివేల్లోటి.
ఇప్పుడు రేట్ అడిగితే వాళ్ళు చెప్పరు, మనం చెప్పినా అడుగుదాం. ఈ పక్క ఉన్నాయి ఎంత ఇదేనా ఇదేనా 15,500 15,500 చెప్తున్నాడు. ఎన్నుడైనా 40 ఉన్నాయంట. 15,500 చెప్తున్నాడు. ఈ బొడుగుల రేపు ఏమన్నా 13,800 13,800 ఈయన 18,000 చెప్పిన 16,000 అమ్మేశాడు. 16,000 అమ్మేశాడు. పొట్టేళ్ళు బాగుంటాయి. దానవే జుమ్మనోడు అందుకు వస్తుంటాడు. ఈ పక్క కొన్ని పిల్లలు ఉన్నాయి. ఎంత అయిపోయానా రేట్ అయిపోయానా 10,000 ఎన్ని ఉన్నాయా 30 ఉన్నాయి. 10,000 చెప్తున్నాడు. ఫిక్స్ రేట్ ఎంతో తగ్గించుకుంటారు. అన్నవే సంత అండి, ఆలగడ్డ సంత ఇది. పెద్ద పోటీలు ఉన్నాయండి, అడుగుదాం. ఎంత చెప్తాడో ధర ఎంతేపియాయా ధర టేపియానా కట్టబేరా ఎటు చెప్తానా జత 28,000 జత 28,000 చెప్తాడు. 25 కిలోలు వచ్చాయా మాంసం? 18-25 వరకు 18-25 కిలోల లోపల వస్తాయంట మాంసము. చివరి టైంలో తగ్గించుకుంటారు. ఈ పక్క ఉన్నాయి అడుగు చెప్తాను. ఏం పెద్దయా ఒక పెద్దది పోతుంది. ఎంతైపోయానా పోదు? ఎంతైపోయా 22,000 చెప్పాడు. అది పోతు బాగుంది. సూర్య టైంలో తగ్గించుకుంటారు. వీటి బాగుంది. ఈ పక్క ఇది బాగుంది. నా ఎంత అయిపోయానా అవునా? ఎంత అయిపోయినా? ఇది 32,000 చెప్పినట్ట. పోతు బాగుంది. 40 కిలోలు దగ్గర పడుతుంది మాంసం ఇది. అన్నదే ఈ పక్క కొన్ని పొట్టేళ్ళు ఉన్నాయి. ఎంత చెప్తాడో చూద్దాం. ఎంత అయిపోయానా 35,000 జత 35,000 చెప్తున్నాడు. ఎక్కువ రేటు ఇది. ఈ పక్క ఉన్నాయి కొన్ని పోతులు. ఎంత అయిపోయానా పోతులు? ఎటు చెప్తాను? జత 14 కోటి 14,500 చెప్తున్నాడు. ఇక్కడ పోతుంది. ఎంత చెప్తాడు? ఎంత చెప్తాను? 14,000 చెప్తాడు. ఇది 18 కిలోలు ఒకటి వస్తుంది. ఒక్కొక్కట పెద్ద పోటీలు ఉన్నాయండి, అడుగుదాం. ఎంత చెప్తానా? 31,000 31,000 చెప్తాడు. ఫిక్స్ టైంలో తగ్గించుకుంటారు. 25 కిలోలు 18-20 కిలోలు వస్తాయి మాంసము. రేట్ ఎక్కువే. ఈ పక్క ఉన్నాయి. ఈ పక్క కట్ట ఉన్నాయి, అడుగుదాం. ఎంత చెప్తున్నారా ధర? ఇదేనా 15,000 కోటి 15,000 చెప్పినట్టు. ఇది నూనె 20,000 చెప్తాను. ఇది ఆలగడ్డ సంత అండి. ప్రతి బుధవారం కూడా జరుగుతుంది. ఇక్కడ ఎవరో పోతు కొన్నారు. ఇది హైలైట్ ఉంది అసలు.